కోరికలు తీర్చే ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగిసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలిసే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందింది. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 12వ శతాబ్దంలో నిర్మించిన ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ మరియు శక్తివంతమైన యాత్రికుల గమ్య స్థానాలలో ఒకటి. ఇది కనకదుర్గా దేవికి అంకితం చేయబడింది. పచ్చని అడవి మరియు డెన్ లోపల సహజరాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన మందిరం ఇదే. ఈ ప్రదేశం మంచిరా నదిలోకి 7 రివర్లెట్ల సంగమాలను సూచిస్తుంది మరియు అందువల్ల ఏడుపాయల అనే పేరు వచ్చింది. ఈ గమ్యం ఏటా 30 లక్షల మంది భక్తులను తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా దుర్గాదేవికి పూజలు చేస్తుంటారు. పురాణాల ప్రకారం మహారాజా పరీక్షిత్ మహాభారతానికి చెందిన గొప్ప యోధుడు అర్జున్ మనవడు ఒక శాపం నుండి బయటపడటానికి సర్పయజ్ఞం చేశాడు. గరుడ, ఈగిల్ యజ్ఞంలో ఉపయోగించిన పాములను రవాణా చేస్తున్నప్పుడు వారి రక్తం 7 వేర్వేరు ప్రదేశాలలో మరియు రక్తం చెందిన ప్రదేశాలలో పడిపోయిందని చెబుతారు. ఇటీవల వంతెనను నిర్మిస్తున్నప్పుడు మంచిరా నది మంచం క్రింద బూడిద పొర కనుగొనబడింది. ఫిబ్రవరి నెలలో శివరాత్రి సందర్భంగా జరుపుకునే 3 రోజుల గ్రాండ్ వ్యవహారం జాతరకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం చుట్టూ వందలాది మంది భక్తులు తమ తాత్కాలిక గుడారాలు వేస్తుండటంతో 5 రోజుల యాత్రికులను ఆకర్షించే 3 రోజుల కార్యక్రమానికి వేదిక సిద్ధమైంది. వర్షాకాలంలో నది నీరు ఎత్తులో ప్రవహిస్తుంది మరియు దేవత యొక్క పాదానికి చేరుకుంటుంది. ఈ అద్భుతమైన సంఘటనను చూడటానికి వేలాది మంది భక్తులు ఏడుపాయలకు వస్తారు.